5 సంవత్సరాలైంది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వచ్చిన తర్వాత అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు రాగానే 5 సంతకాలు పెట్టారు. దాని మీద మీరేమంటారు? ఈ 5 సంవత్సరాల పాలన ఎలా ఉందో ప్రజలు చూపించారు కదండి. ప్రజలు చంద్రబాబు నాయుడు గారి కూటమికి ఎలా చేశారో ప్రజలే మీరు చూపించారు. ప్రజలు జగన్ని ఎలా చేశారు అంటే ప్రజలు దానికి సరైన రుజువు చూపించారు. అది అంటే 5 సంతకాలు చేయడంపై మీరేమంటారు? మరి చాలా బాగుండబట్టే కదండి ప్రజలందరూ మరి గెలిపించారు. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేస్తారు అన్నటువంటిది ప్రజల్లో ఉంది కాబట్టే ప్రజలు మరలా ఆయన్నే కావాలని కోరుకున్నారు కదా. మరి అంత మంచిగా ఉన్నాయి ఆయన చేసినటువంటి ఆ డిఎస్సిని ఏమి చేయకుండా ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారు. పిల్లల వయసులు ఎక్కువైపోయినాయి. వాళ్ళకి ఈ 5 సంవత్సరాలు వాళ్ళ వయసులు ఎక్కువైపోయి వాళ్ళు దానికి కాకుండా అయిపోయారు. దానికోసం ప్రజలందరూ కూడా బాగా మొత్తం అందరూ మూకమ్మడిగా అనుకొని గెలిపించాలి. ఎలా అయితేనే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రావాలి, వస్తేనే ప్రజలు అన్ని బాధలు తీరుతాయి అన్న ఉద్దేశంతోనే ప్రజలందరూ మూకమ్మడిగా అనుకున్నట్లుగా గెలిపించారు కూటమిని. పెన్షన్లు గత ప్రభుత్వంలో 2000 నుంచి 3000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఎమ్మంటే మొదటి 4000 ఇస్తానంటారు. దాని మీద మీరు ఫస్ట్ లో కూడా అలాగే ఇచ్చారు కదండి చంద్రబాబు నాయుడు గారు. ఫస్ట్ 200 ఉన్నప్పుడు 1000 పెంచారు కదా, మాట మీద 2000 పెంచారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. అలానే ఇప్పుడు కూడా 3000 అని చెప్పి జగన్ పరిపాలనలో అప్పుడొక 2500, అప్పుడొక 250, అప్పుడొక 250 వచ్చి ప్రజల్ని మభ్యపెట్టారు. ఆ మభ్యపెట్టడం ప్రజలకు తెలిసింది కాబట్టే ప్రజలు బుద్ధి చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 4000 ఇస్తున్నారు. ఆయన ఇస్తారు, మాట తిప్పరు, మడం తిప్పరు, మాట ఇదని చెప్పే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిని అందరూ బాగా గెలిపించుకున్నారు. ఇప్పుడు అన్న క్యాంటీన్లు మూసేశారు గత ప్రభుత్వం. ఇప్పుడు అన్నం క్యాంటీన్ల మీద సంతకం చేశారు. దాని మీద మీరేమంటారు? కోటి విద్యలు కూటి కోసం అన్నట్లుగా ప్రజలందరూ ఇంత కష్టపడింది అందరూ ఆ భోజనం కోసమే కదండి. ఆ వాల్యూ ఏంటో తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా అన్నా పథకం అనేది తీసుకొచ్చారు. ప్రజలందరూ హర్షిస్తున్నారు. రైతులందరూ కష్టపడి వెళ్ళి పనిచేసుకుని వచ్చి ఆ టైం మధ్యాహ్నం కల్లా ఇంత ముద్ద ఎవరైనా ఇంత భోజనం దొరికితే బాగుండు అని అల్లాడిపోయేటువంటి ప్రజలు ఇప్పుడు ఎంతో హర్షాన్ని వేష్టిస్తున్నారు. అంటే ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టి రాళ్ళ మీద భయపడిపోయారండి ప్రజలు, భయపడిపోయారు. ఇప్పుడు సచివాలయాలని వీటిని ఎలాగా ఇలా వాళ్ళ పేరు మీద పెట్టేసుకుని ఇలా అప్పులు చేసేసి ఇలా చేసేసారని భయపడిపోయారు. ప్రజలందరూ భయపడిపోయారు. ఆయన ఫోటో పెట్టుకుంటాం ఏంటండి మన స్థలాల మీద? ఆయనకేం రైట్ ఉందండి మన స్థలాల మీద ఆయన ఫోటో పెట్టుకుంటాం ఏంటి? అది అంటే ఇప్పుడు లైన్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసిన సంతకం పెట్టారు. దాని మీద మీరేమంటారమ్మా? చాలా హర్షం వ్యక్తిస్తున్నారు ప్రజలందరూ, చాలా ఆనందపడుతున్నారు. ప్రజలందరూ గెలిపించడానికి కూడా సగం కారణం అదేనండి. వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటాం ఏంటండి? మనం కష్టపడిన మన తల్లిదండ్రులు ఇచ్చిన మన తాత ముత్తాతలు ఇచ్చిన పొలాల మీద వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటాం ఏంటి? అది అందరూ హర్షిస్తున్నారండి. చంద్రబాబు నాయుడిని బాగా ఇది అవుతున్నారు.